నేను ఇప్పటిదాకా కలిసిన వ్యక్తుల్లో అతి గొప్ప నాస్తికుల్లో ఒకడు సీతారామ శాస్త్రి. ఇద్దరం మాట్లాడుకున్నాం. అంటే ఏంటి సార్ అసలు ఈ టెర్రరిజం ఏంటి? జనం ఇంతమంది చచ్చిపోవటం ఏంటి? అది సార్ నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఇలాంటివన్నీ అలో చేస్తాడా? అది ఇది అంటే దేవుడిని తీసుకొస్తే ఎందుకు, ఇందులో దేవుడికి ఇలాంటి విషయాల్లో సంబంధం ఏం లేదు. ఎక్స్ట్రాడినరీ ఎర్త్ క్రియేట్ చేసి ఇచ్చాడు. దాన్ని బాత్రూమ్ చేస్తావా, లివింగ్ రూమ్ చేస్తావా నీ ఇష్టం. కృష్ణ ఉంది జగద్గురువులో ఒక మనిషి తాలూకు ఇవల్యూషన్ అంతా ఉంది. ఆయన నాకు గొప్ప మాట చెప్పారు. ఏమనంటే చెలియలి కట్టను తెంచుకొని ప్రతిదాన్ని చాలా సైంటిఫిక్ గా డీల్ చేసిన పండుగ. ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని. ఫ్యూచర్ లో మీరు చేసే సినిమాల్లో ఏమైనా మళ్ళా సిరివెన్నెల గారి పాటని మేము చూసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఆయన సినిమాలు రాకుండా ఉన్నవి దాదాపు ఒక 2-3 వేల పాటలు ఉంటాయి నాకు తెలిసి. సో దాన్ని మనం ఎట్లా బయటికి తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నాం దాన్ని. సో నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైనా ఈ రైటింగ్ ని పర్స్యూ చేయాలనుకుంటే కనుక వాళ్ళ థాట్ ని బెటర్ చేస్తాయి ఇవన్నీ. ఆయన ఆపరేషన్కి వెళ్లే ముందు రోజు నన్ను పిలిచారు, ఓ కాఫీ తాగుదాం, నేను ఆపరేషన్కి వెళ్లే ముందు అన్నాడు. తాగుతుంటే ఆయన, నేను అంత వెనక్కి రావాలని నేను కోరుకోవట్లేదు. అంటే ఇప్పటికీ నాకు, అంటే మీరు మాడుతుంటే ఆయన గొంతు నాకు ఎప్పుడు గుర్తుంది. దాన్ని మ్యాచ్ చేసే కంఠం మళ్ళీ నేను అన్నావు ఎప్పుడు వింటాను నాకు తెలియదు. నా గర్ల్ ఫ్రెండ్ సీతారామ శాస్త్రి. నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 నిమిషాలకు